హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత ఏఎం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించిన ఏపీ సర్కార్ 10 రోజులకు మాత్రమే టికెట్ ధరను పెంచుకునేలా అనుమతినిచ్చింది. తద్వారా అన్ని సినిమాలను సమానంగానే చూస్తామంటూ సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈసారి టికెట్ ధర పెంపుపై స్వయంగా నిర్ణయం వెలువరించిన ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై అధికారి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి. యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్ధమవుతున్నారు. అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ సినిమా జూలై 24న రిలీజ్ కానుంది. ఏపీ సర్కార్ తాజా నిర్ణయంతో హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమాకి ఏపీలోని థియేటర్లకు 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్ పై 600+ జీఎస్టీ మేరకు టికెట్ రేట్లను పెంచడానికి అనుమతి లభించింది. ఆ తర్వాతి షోలకు ప్రతి టికెట్ పై లోవర్ క్లాస్ కు 100, అప్పర్ క్లాస్ కు 150, మల్టీప్లెక్స్ కు 200 రేట్లు ఫిక్స్ చేశారు. జూలై 24 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేటు పెంపుకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అండ్ లైసెన్సింగ్ అథారిటీలు, పోలీస్ కమిషనర్లు ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.